జిల్లా వ్యాప్తంగా మనం బస్ జాత నిర్వహించుకోవాలని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా పెరుగుతున్న ధరలను తక్షణం అరికట్టాలని, విద్య ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, చదువుకున్న ప్రతి వ్యక్తికి యువకునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లో తీసుకురావాలని చెప్పేసి మనం ఈ దళిత ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మనం ఈ స్లోగన్స్ తోని బస్ జాతర నిర్వహించుకొని గ్రామాన వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన ఆవశ్యకత మనపైన ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపైన ఓవైపు మనం ప్రజలలోకి తీసుకెళ్తానే మనకున్నటువంటి స్థానికంగా మన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వాటి సమస్యలను గుర్తిస్తూనే ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా మన పోరాట పంతను ఎన్నుకునే విధంగా కార్యాచరణ రూపొందించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాము. అయితే 13వ తారీఖు రోజు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ముగింపు కార్యక్రమం పెద్ద మనసు పెట్టింది. 13వ తారీఖు రోజు ఈ బస్ జాత అక్కడ హుస్నాబాద్లో పెట్టడం జరిగింది.